తెలుగులో దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం. సామెతలు 6వ అధ్యాయం 16వ వచనం నుంచి. నా మంచం మీద రత్న కమ్మలను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిశీలినాను. నా పరుపు మీద బోలము అగరు కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు ఒలముదీర తృప్తి పొంది రమ్ము, పరస్పర మోహము చేత చాలా తృప్తి నందుదుము రమ్ము. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను, పొన్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వాడిని లోపరుచుకొనను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాడిని ఈడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకుపోనట్టును, పరుల చేజిచ్చిన వాడు సంఖ్యలోనికి పోనట్టు, తనకు హానికరమైనది ఎరగక ఉరియద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చి వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా, సెవియొగ్గుడి, నా నోటి మాటల ఆలకింపుడి. జారస్త్రీ మార్గము తట్టు నీ మనసును తొలగనీయకము. దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకము. అది గాయపరిచి పడదోసిన వారు అనేకులు, అది చంపిన